ఐపీఎల్ 2025 భాగంగా ఏప్రిల్ 16న ఢిల్లీ మరియు రాజస్థాన్ జట్ల మధ్య ఒక ఇంట్రెస్టింగ్ మ్యాచ్కి అయితే రంగం సిద్ధం కాబోతుంది. ఈ రెండు జట్ల మధ్య చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. లాస్ట్ ఇయర్ కూడా చూసాం రెండు జట్ల మధ్య ఎలాంటి మ్యాచ్ అయితే జరిగిందో. సో ఈ రెండు జట్లకి వాళ్ళైతే ప్రీవియస్ మ్యాచ్ ఓడిపోయి వస్తున్నాయి కాబట్టి డెఫినెట్గా వాళ్ళైతే ఈ మ్యాచ్లో గెలవాలని చూస్తారు. సో డెఫినెట్గా చాలా క్లోజ్ మ్యాచ్ అయితే చూడొచ్చు. సో లాస్ట్ ఇయర్ ఎలా అయితే వీళ్ళిద్దరి మధ్య మ్యాచ్ జరిగిందో చూసాంగా. సో ఆ రివెంజ్ ఇప్పుడు ఏమైనా తీసుకుంటారో లేదో చూడాలి రాజస్థాన్ టీం. సో ఒకసారి హెడ్ టు హెడ్ రికార్డ్ విషయానికి వస్తే టోటల్గా 29 మ్యాచ్లు జరిగితే సో రాజస్థాన్ టీం 15 సార్లు గెలిచింది. సో ఢిల్లీ టీం 14 సార్లు గెలిచింది. సో డెఫినెట్ గా నెక్ టు నెక్ ఉంది కాంపిటీషన్ కూడా. ఇక పిచ్ రిపోర్ట్ విషయానికి వస్తే వీళ్ళు అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఆడుతున్నారు కాబట్టి ఢిల్లీ వేదికగా డెఫినెట్ గా ఒక హై స్కోరింగ్ గేమ్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో లాస్ట్ మ్యాచ్ లో కూడా చూసాం ఎలాంటి ముంబై వర్సెస్ ఢిల్లీ మధ్య జరిగిన మ్యాచ్ లో సో 200+ టోటల్ అయితే రావడం జరిగింది. సో డెఫినెట్ గా ఒక హై స్కోరింగ్ వికెట్ అని చెప్పుకోవచ్చు. సో చేజింగ్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. డ్యూ వచ్చే అవకాశం ఉంటుంది. డెఫినెట్ గా చేజ్ తీసుకునే అవకాశం ఉంటుంది టాస్ గెలిచిన కెప్టెన్. సో ఒకసారి ఈ గ్రౌండ్ స్టార్ట్ చూసుకుంటే టోటల్ గా 91 మ్యాచ్లు జరిగితే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 44 సార్లు, సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం 46 సార్లు, ఒక మ్యాచ్ అయితే నో రిజల్ట్స్ ఉంది. ఇక హైయెస్ట్ స్కోర్ తీసుకున్న 266 ఉంది. ఇక ఢిల్లీ టీం విషయానికి వస్తే వాళ్ళైతే ప్రీవియస్ గా మనం చెప్పుకున్నట్టే వాళ్ళు ప్రీవియస్ మ్యాచ్ అయితే ఓడిపోయి వస్తున్నారని చెప్పుకోవచ్చు. సో ఢిల్లీ టీం ఈ సీజన్ లో అద్భుతమైన ఫామ్ లో ఉంది. వాళ్ళు అన్బీటన్ గా వచ్చారు సో ప్రీవియస్ మ్యాచ్ వరకు. సో లాస్ట్ మ్యాచ్ అయితే వాళ్ళైతే ముంబైతో ఒక క్లోజ్ మ్యాచ్ లో అయితే ఓడిపోవడం జరిగింది. డెఫినెట్ గా ఆ మ్యాచ్ చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. సో ఈ మ్యాచ్ ఎలా ఆడతారో చూడాలి. సో ఢిల్లీ టీం కి ఈ మ్యాచ్ లో డెఫినెట్ గా జేక్ ఫ్రీజర్ మేకర్ కి అయితే దూరం అయ్యే అవకాశం ఉంటుంది. సో అతను 5 మ్యాచ్లు ఆడితే 5 మ్యాచ్ల్లోనూ అలా టీం కి ఎలాంటి సపోర్ట్ అయితే ఇవ్వకుండా సో అతనైతే అవుట్ అయిపోయాడు. సో రన్స్ కూడా పెద్దగా చేయలేదు కాబట్టి సో అతనైతే ఈ మ్యాచ్ లో ఆడే అవకాశం ఉండదని నేనైతే అనుకుంటాను. సో మీరే కింద కామెంట్ చేయండి. సో లాస్ట్ మ్యాచ్లో అద్భుతంగా పర్ఫామ్ చేసిన కరుణ్ నాయర్ అయితే ఈ మ్యాచ్లోకి జేఎఫ్ఎం రీప్లేస్మెంట్గా వచ్చే అవకాశం ఉంటుంది. సో డెఫినెట్గా చూసాం లాస్ట్ మ్యాచ్లో ఎలాంటి విధ్వంసం క్రియేట్ చేశాడో. సో మ్యాచ్ని గెలిపించలేకపోయాడు కానీ సో డెఫినెట్గా అతను నాకైతే ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవచ్చు. సో అలాంటి నాకైతే తనైతే ప్రొడ్యూస్ చేయడం జరిగింది. సో ఇక డెఫినెట్గా ఢిల్లీ టీం అయితే లాస్ట్ మ్యాచ్లో వాళ్ళ ఓపెనర్ టాప్ ఆర్డర్ అయితే చాలా మంచి ఫామ్లో ఉంది. సో ఆ మిడిల్ ఆర్డర్లో వాళ్ళైతే వికెట్ కోల్పోవడం వల్ల వాళ్ళైతే సో మ్యాచ్ అయితే ఓడిపోవడం జరిగింది. సో అద్భుతమైన టీం అయితే ఢిల్లీ టీం దగ్గర ఉందని చెప్పుకోవచ్చు. సో డెఫినెట్గా వాళ్ళైతే నెక్ టు నెక్ కాంపిటీషన్. సో అలాగే ఈ సీజన్లో వాళ్ళు చాలా మంచి పర్ఫార్మెన్స్ డెలివర్ చేస్తున్నారు కాబట్టి సో కరుణ్ నాయర్ కూడా ఈ మ్యాచ్లో కూడా చాలా కీ రోల్ అయితే ప్లే చేసే అవకాశం ఉంటుంది ఓపెనర్స్గా. సో డెఫినెట్గా చూడాలి ఈ ప్లేయర్స్ ఎలా ఆడతారని. సో వాళ్ళైతే లాస్ట్ మ్యాచ్ ఓడిపోయారు కదా కాబట్టి ఈ మ్యాచ్లో వాళ్ళు గెలవాలని కసి వాళ్ళకైతే ఉంటుంది. సో ఈ మ్యాచ్లో గెలిచి కంబ్యాక్ ఇచ్చి సో మళ్ళీ విజయాల బాట అయితే వాళ్ళైతే పట్టాలని కోరుకుందాం. సో డెఫినెట్గా ఈ మ్యాచ్లో బాగా ఆడే అవకాశం అయితే నేనైతే అనుకుంటున్నాను. సో అందులోనూ వాళ్ళకి హోమ్ గ్రౌండ్ కాబట్టి వాళ్ళకి అడ్వాంటేజ్ అయితే ఎక్కువ ఉంటుంది గెలిచే అవకాశం. సో డెఫినెట్గా ఈ మ్యాచ్లో కేఎల్ రాహుల్ నుంచి కూడా చాలా రన్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. లాస్ట్ మ్యాచ్లో తనైతే తొందరగా అవుట్ అయిపోవడం జరిగింది. సో ఈ మ్యాచ్లో అలా జరగకుండా సో అతనైతే గెలిచే అవకాశం గెలిపించే టీంని గెలిపిస్తాడో లేదు చూడాలి. సో డెఫినెట్గా నేనైతే కేఎల్ రాహుల్ బాగా ఆడతాడని అనుకుంటున్నాను. సో మీరే కింద కామెంట్ చేయండి. సో లాస్ట్ మ్యాచ్లో వాళ్ళ బౌలింగ్ కూడా అంతగా పర్ఫార్మెన్స్ చేయలేకపోయింది. సో చూడాలి ఈ మ్యాచ్లో ఎలా ఆడతారు. సో ఎస్పెషల్లీ స్టార్క్ అయితే చాలా కీ రోల్ అయితే ప్లే చేస్తున్నాడు అనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. సో ఆర్ఆర్ టీంలో ఎలా అయితే ఆ ప్లేయర్ ఉన్నాడో సో ఈ వీళ్ళకి కూడా ఢిల్లీ టీం కూడా స్టార్క్ అయితే చాలా అయితే కీ రోల్ అయితే ప్లే చేస్తున్నాడు అనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. చూడాలి వాళ్ళు ఎలా ఆడతారు. ఒకసారి వాళ్ళు ప్లేయింగ్ లెవెన్ చూసుకుంటే ఓపెనర్స్గా కరుణ్ నాయర్ మరియు ఫాఫ్ డు ప్లెసిస్, అలాగే నెంబర్ 3లో అభిషేక్ పటేల్, నెంబర్ 4లో అక్షర్ పటేల్, నెంబర్ 5లో కేఎల్ రాహుల్, నెంబర్ 6 ట్రిస్టన్ స్టబ్స్, నెంబర్ 7 అశుతోష్ శర్మ, నెంబర్ 8 కుల్దీప్ యాదవ్, నెంబర్ 9 విప్రాజ్ నిగమ్, నెంబర్ 10 మిచెల్ స్టార్క్, నెంబర్ 11 మోహిత్ శర్మ. ఇక ఇంపాక్ట్ ప్లేయర్గా ముఖేష్ కుమార్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది. సో డెఫినెట్గా కరుణ్ నాయర్ అవడంతో వాళ్ళ టీం అయితే ఇంకా చాలా స్ట్రాంగ్ అయిపోయింది చెప్పుకోవచ్చు టాప్ ఆర్డర్లో. సో చూడాలి ఎలా ఆడతారో. ఇక ఆర్ఆర్ టీం విషయానికి వస్తే వాళ్ళైతే లాస్ట్ మ్యాచ్లో ఓడిపోయి అయితే రావడం జరిగింది ఆర్సీబీ పైన. సో ఆ మ్యాచ్లో చాలా క్లోజ్గా వెళ్ళే అవకాశం ఉంటుంది. సో డెఫినెట్గా ఆ మ్యాచ్లో వాళ్ళైతే గెలిచే అవకాశం ఉన్నది. వాళ్ళు ఓపెనర్స్ కానీ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. వాళ్ళ మిడిల్ ఆర్డర్ బాగా పర్ఫార్మ్ చేసింటే డెఫినెట్గా ఆ మ్యాచ్లో ఆర్సీబీపై వాళ్ళైతే విజయం సాధించగలరు. అనూహ్యంగా ఓడిపోయారని చెప్పుకోవచ్చు. ఎనీవే వాళ్ళకి లాస్ట్ మ్యాచ్లో యశస్వి జైస్వాల్ లాంటి ప్లేయర్ అయితే మళ్ళీ ఫామ్లోకి వచ్చాడని చెప్పుకోవచ్చు. అతనైతే సరిగ్గా ఆడటం లేదు. సో ఈ సీజన్లో 2 హాఫ్ సెంచరీలే కొట్టాడు. సో అది కూడా ఆ మ్యాచ్లో కూడా గెలవడం లేదు. సో డెఫినెట్గా ఈ మ్యాచ్లో చాలా కీ రోల్ అయితే ప్లే చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇది బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ కాబట్టి డెఫినెట్గా వీళ్ళ ఆర్ఆర్ బ్యాట్స్మెన్స్ అయితే ఫామ్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇక సిమ్రాన్ హెట్మేర్ కూడా సో అతనైతే మంచి ఫామ్లో లేడని చెప్పుకోవచ్చు. అప్పుడు హాఫ్ సెంచరీ కొట్టినప్పటికీ సో అతనైతే మ్యాచ్ అయితే ఫినిష్ చేయలేకపోతున్నాడు. సో ప్రీవియస్ ఇయర్స్ లాగా డెఫినెట్గా ఆర్ఆర్ టీం అయితే సో అంత మంచి ఫామ్లో లేదు. ఏదో 1-2 మ్యాచ్లు గెలుస్తున్నప్పటికీ సో అదైతే పెద్దగా పర్ఫెక్ట్గా రావటం లేదు. సో డెఫినెట్గా వాళ్ళైతే ఇది మైండ్లో పెట్టుకొని సో వాళ్ళైతే గెలవాలి. వాళ్ళకి గెలిస్తేనే మ్యాచ్లో ప్లేయర్స్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో అదర్వైజ్ వాళ్ళైతే ఓడిపోయారంటే డెఫినెట్గా ప్లేయర్స్ ఛాన్సెస్ అయితే కోల్పోతారు. సో డెఫినెట్గా సంజు శాంసన్ ఏదో ఒకటి చేసి వాళ్ళ టీంని అయితే గెలిపించాలి. వాళ్ళ టీంలో యశస్వి జైస్వాల్, సంజు శాంసన్, రియాన్ పరాగ్, అలాగే జోఫ్రా ఆర్చర్, సందీప్ శర్మ అలాంటి ప్లేయర్స్ ఫామ్లో ఉన్నారు.
సో అలాగే హిట్ మేర్ కూడా. సో ఈ ఒక్క ప్లేయర్స్తోనే వాళ్ళైతే మ్యాచ్ గెలవాలంటే కష్టం. సో మిగతా ప్లేయర్లు కూడా ఫామ్లోకి రావాలి. వాళ్ళు ఫామ్లోకి వస్తేనే మ్యాచ్ గెలిచే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ మ్యాచ్లో కూడా వాళ్ళ ఫామ్లోకి వస్తే డెఫినెట్గా ఆర్ఆర్ టీం కూడా మంచి కాంపిటీషన్ అయితే ఇచ్చే అవకాశం ఉంటుంది ఢిల్లీ టీంకి. సో డెఫినెట్గా చూడాలి. సో ఆర్ఆర్ టీం స్పిన్నర్స్ అయితే అంత మంచి ఫామ్లో లేరని చెప్పుకోవచ్చు. సో తీక్షణ కానీ అసరంగా కానీ అంత మంచి బౌలింగ్ అయితే డెలివర్ చేయలేకపోతున్నారు. సో చూడాలి ఈ మ్యాచ్లో కూడా వాళ్ళు ఎలా ప్లే చేస్తారో. ఒకసారి ప్లేయింగ్ లెవెన్ చూసుకుంటే సో ఓపెనర్గా జైస్వాల్ మరియు శాంసన్, నెంబర్ 3 నితీష్ రాణా, నెంబర్ 4 రియాన్ పరాగ్, నెంబర్ 5 ధ్రువ్ జురేల్, నెంబర్ 6 ఇమ్రాన్ హెట్మర్, నెంబర్ 7 హసరంగా, నెంబర్ 8 జోఫ్రా ఆర్చర్, నెంబర్ 10 ఫజాలా ఫరూకి, నెంబర్ 10 మహేష్ దీక్షా, నెంబర్ 11 సందీప్ శర్మ. ఇక ఇంపాక్ట్ ప్లేయర్గా శుభన్ దూబే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో వీళ్ళ టీం స్క్వాడ్ బాగున్నప్పటికీ వాళ్ళైతే అంత మంచి పర్ఫార్మెన్స్ డెలివర్ చేయలేకపోతున్నారు. ఇక ఏ టీం గెలుస్తుందనే విషయానికి వస్తే డెఫినెట్గా ఇది ఢిల్లీ టీమే గెలిచే అవకాశం అవుతుందని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళ హోమ్ గ్రౌండ్లో జరగబోతుంది. సో ప్రీవియస్ మ్యాచ్ ఢిల్లీ ఓడిపోయారు కాబట్టి ఈ మ్యాచ్లో వాళ్ళైతే కంబ్యాక్ ఇచ్చి గెలుస్తారని నేనైతే అనుకుంటున్నాను. సో డెఫినెట్గా ఢిల్లీ అయితే గెలిచే అవకాశం ఉందని అనుకుంటున్నాను. సో మీరు కింద కామెంట్ చేయండి. ఇదైతే ఫైనల్ ప్రెడిక్షన్ కాదు. సో మీరు కానీ మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంటే సో నేనైతే కమ్యూనిటీ పోస్ట్ చేస్తాను టాస్ పడిన తర్వాత. అప్పుడైతే మీకు పిచ్ రిపోర్ట్ అలాగే ప్లేయింగ్ లెవెన్ చూసి నేనైతే అప్పుడు ఏ టీం గెలుస్తానే విషయం అయితే చెప్తాను. మన ప్రిడిక్షన్స్ ఆల్మోస్ట్ అన్నీ రైట్ అవుతున్నాయి కాబట్టి సో చూడాలి ఈ మ్యాచ్ కూడా రైట్ అవుతుందో లేదో చూడాలి. సో డెఫినెట్గా ఢిల్లీ గెలిచే అవకాశం అయితే నేను అనుకుంటాను. సో మీరు కానీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్